హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను బ్రెయిన్ ఫ్రైని చాలా ఈజీగా, టేస్టీగా, తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసుకొని దానిలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బ్రెయిన్ని బాగా ఉడికించి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద బాండీని పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి పెట్టుకున్నానండి. అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేగాక మనం ఉడికించి పెట్టుకున్న బ్రెయిన్ ఉంటుంది కదండి, ఆ బ్రెయిన్ వేసుకోవాలి. ఇవన్నీ మనం ముందే వేసి వేయించుకోవడం వల్ల ఉప్పు, కారం అనేది బ్రెయిన్కి చాలా బాగా పడుతుంది. కొందరు ఏం చేస్తారంటే ఆయిల్ వేసి ఆయిల్లో ఫస్ట్ బ్రెయిన్ని అట్లా పచ్చిది వేసేస్తారు. అట్లా పచ్చిది వేస్తే నీ వాసన వస్తుందండి, మంచిగా అనిపించదు. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు. కాబట్టి బ్రెయిన్ని మాత్రం ఖచ్చితంగా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అట్లా ఖచ్చితంగా ఉడికించుకోవాలి ఉప్పు, పసుపు వేసి. ఇలా ఉప్పు, కారాలన్నీ నూనెలో వేసి వేయించుకున్న తర్వాత బ్రెయిన్ వేస్తాం కదండి, అట్లా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే హైలైట్గా ఉంటుందండి ఇలా చేస్తే. ఒకసారి ట్రై చేసి చూడండి. బాలింతలు పిల్లలకి పాలు సరిపోక ఇబ్బంది పడుతుంటారు కదండి, అప్పుడు బ్రెయిన్ ఇలా చేసి పెట్టండి. ఫీడింగ్ మదర్స్కి చాలా యూజ్ అవుతుంది ఇలా చేస్తే. ఆయిల్ అయితే నేను కొంచెం ఎక్కువ వేసానండి, చూసేసుకోండి మీరైతే. మనం బ్రెయిన్ వేసిన తర్వాత కొంచెం గట్టిగా కలపకుండా సున్నితంగా కలపండి. ఒక 5-6 పీసులు చేసుకోండి. అంత నజ్జిగిజ్జి అయిపోతే బాగుండదు చూడడానికి. చూసారా, ఇలాగుంటే బాగుంటుంది. వీలైతే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.